హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? చూడండి ఈరోజు నేను చూపిస్తున్న ఐటెమ్ ఏంటంటే సిల్వర్‌లో లైట్ వెయిట్ బౌల్ చూపిస్తున్నాను. ప్రసాదం బౌల్ అండి. చూడండి కొత్త మోడల్ వచ్చిందన్నమాటండి. దానికోసమని చెప్పేసి మీకు వీడియో చేయాలని చూపిస్తున్నాను. చూడండి ఇదిగోండి నేను ఒక్కొక్కటి వెయిట్‌తో సహా మీకు చూపిస్తానండి. ఇదిగో చూసారండి మీకు ఇది ఫస్ట్ సైజ్ చూపిస్తున్నానండి నేను. ఇదొచ్చి మీకు 55 గ్రామ్స్ అండి. చాలా బావుంటదండి. ఇదంతా కూడా ప్లెయిన్ వచ్చి మీకు కంప్యూటర్ డిజైన్ వస్తదన్నమాట. ఇదిగోండి ఒకవైపునేమో చెక్కుడొచ్చి ఇలాగ ఒకవైపునేమో ప్లెయిన్ వస్తదండి. చూడండి హంస ఎంత బాగా కనిపిస్తుందో చూసారండి. దీని మీద అదిగో చూసారా ఒకవైపున హంస వచ్చిందన్నమాట అండి. ఇదేమో ప్లెయిను. ఇదిగోండి లోపలంతా కూడా ప్లెయిన్ వచ్చి చాలా బావుంటదండి. ఇది ప్లెయిన్ బౌల్‌లా లోపలంతా నీట్‌గా కనిపిస్తదన్నమాట. కొత్త మోడల్ అండి. ఇప్పటి వరకు మీకు చూపించిన బౌల్స్‌లో అయితే నేను బేస్‌తో ఉన్నయి చూపించాను కదండీ! అయి ఎలిఫెంట్స్ వచ్చి, హంసలొచ్చి అలా చూపించానండి నేను. ఫ్లవర్‌లా మోడల్‌లా వచ్చి అలా చూపించాను గానీ, ఈ బేస్ అయితే నేను చూపించలేదండి ఈ మోడల్‌లో. ఇది కింద ఇలా కోళ్ళు చాలా బాగా వచ్చాయండి. నాకు చాలా బాగా నచ్చిందండి. దానికోసమనే మీకు వెంటనే నేను చేసి చూపిస్తున్నానన్నమాట అండి. ఇది వెయిట్‌లో ఎయలేదండి నేను. ఎందుకంటే కొత్త స్టాక్ కదా! వెయిట్‌లో ఏమి ఎయలేదు. దానికోసమని మీకు వెయిట్ చూపించలేదన్నమాట. నేను మామూలుగా వెయిట్ ఏసుకొని చూసుకున్నానండి. ఇదొచ్చి మీకు 65 గ్రామ్స్ మాట అండి ఇది. ఇది చూసారా? ఇది కూడా డిజైన్ వేరే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ వస్తదండి. దానికి హంస వచ్చింది కదా! దీనికి చిన్న ఫ్లవర్‌లా ఇచ్చి పక్కన మళ్ళీ కంప్యూటర్‌తో డిజైన్ ఇచ్చాడు. ఇదిగోండి లోపలంతా కూడా ప్లెయిన్ వచ్చిందండి. బావుంటదండి ఇది. ఈ బేస్ అది కూడా మీకు చాలా ప్లెయిన్ వచ్చి చాలా నీట్‌గా ఉంటదన్నమాట. ఇదిగోండి చూడండి ఈ మధ్యలోది ఇది చిన్న ఫ్లవర్ మాట అండి. ఫ్లవర్‌లా వచ్చాయన్నమాట. ఇందులో సైజులు చూపిస్తున్నాను మీకు అన్నీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదొక సైజ్ అండి. ఇదొచ్చి మీకు 80 గ్రామ్స్ అండి. అంటే 79 గ్రామ్స్ అలా వచ్చిందన్నమాట. ఇదిగోండి దీనికి కూడా బేసే వస్తది. అన్నీ నేను ఒకటే మోడల్ చూపిస్తున్నానండి. ఇంకొక మోడల్ ఉంటదండి ఇందులోని. దీన్ని ఏంటంటారంటే ఎంకే బౌల్ అంటారన్నమాట దీని పేరు. అందులోనే ఆ మోడల్‌లోనే ఇదొకటి దింపాడనమాటండి. అంటే ఇది కొంచెం మార్చాడు కింద దానికి బేస్ వేరేగా ఉంటది. దీనికొచ్చి మనకి ఈ కుందులు అదే కోళ్ళు టైప్ పెట్టాడనమాటండి. దానికైతే కిందని మట్టు టైప్ వస్తదనమాటండి. అది కూడా మీకు చూపిస్తానండి. ఈ వీడియోలో చూస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు తెలుస్తదండి. ఇదిగోండి ఇదొక డిజైన్ అనమాట. చూడండి చాలా బావుంది కదండీ! ఇది లతలా వచ్చి కొంచెం ఈ పక్కన ఇలా కంప్యూటర్‌తో డిజైన్ పెట్టాడనమాట. కింద అడుగున చూడండి డిజైన్ ఎంత బావుందో చూసారా? ఇదిగోండి ఎనకాల కూడా చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ ఇస్తాడు. చిన్న పద్మంలాగా డిజైన్ ఇస్తాడనమాట. చాలా బావుంటాయండి వెయిట్‌లన్నీ కూడా మనకి లైట్ వెయిట్‌లో పెద్దగా కనిపిస్తాయి. ఇదేంటంటే పూజ దగ్గర కొంచెం ప్రసాదం ఎక్కువ పులిహోర, అలా బూర్లు అటువంటివి పెట్టుకోవడానికి మనకి బావుంటదనమాటండి. ఎందుకు అలా చెప్తున్నానంటే నేను ఇది కొంచెం ఫ్లాట్‌గా వచ్చి కొంచెం బ్రాడ్‌గా కనిపిస్తదనమాటండి. దానికోసమని చెప్పేసి ఎక్కువ ప్రసాదం పడతదనమాటండి ఇందులో. దానికోసం మీకది చెప్తున్నాననమాటండి. ఇదిగో చూసారా ఇదొక సైజు. మొత్తం ఇందులో సైజులన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నానండి ఒక్కొక్కటిని. ఇందులో వేరే మోడల్ ఉంటది కదా! అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఏంటంటే ఇది ఎంకే బౌలు మోడల్ మాటండి. ఆ మోడల్‌లోనే మీకు వేరేదొస్తది కదా! అది కూడా చూపిస్తానండి. ఇదిగోండి చూపిస్తున్నాను. అందులో మీకు స్టార్టింగ్ సైజొచ్చి 10 గ్రామ్స్ మాటండి ఇది. స్టార్టింగ్ సైజొచ్చి 10 గ్రామ్స్. ఇదిగో చూసారా 2 కూడా మీకు పక్క పక్కన పెడితే ఒకే డిజైన్ వస్తదన్నమాటండి. ఇది 10 గ్రామ్స్ నుంచి మనకి 200 గ్రామ్స్ వరకు కూడా ఉంటదన్నమాటండి బౌలు. స్టార్టింగ్ వచ్చి 10 గ్రామ్స్ 200 గ్రామ్ వరకు కూడా మనకిది బౌల్ ఉంటదన్నమాటండి. ఇదిగోండి చూడండి ఎంత బావుందో చూసారా? చిన్నది. ఇది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బావుంటదండి. ఏంటంటే 10 గ్రామ్సే కదండీ! రిటర్న్ గిఫ్ట్‌కి మనకి చాలా బాగా కనిపిస్తదన్నమాటండి ఇది. కొంచెం హెవీగా కనిపిస్తది. 10 గ్రామ్స్‌లోనే హెవీగా కనిపిస్తది. మీకు అన్ని వెయిట్‌లు చూపిస్తాను చూడండి. ఇది 20 గ్రామ్స్ అండి. అదొచ్చి 10 గ్రామ్స్. ఇదేమో 20 గ్రామ్స్ అండి. ఇదిగోండి 20 గ్రామ్స్‌కే చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో చూసారా? బౌలు చూడండి చాలా బావుంటది కదండీ! ఇది బావున్నది కదండీ! ఇంగోండి డిజైన్‌తో కొంచెం మనకి కొంచెం బ్రాడ్‌గా కనిపిచ్చి అదిగో కొంచెం లోతు కూడా ఎక్కువ వస్తదన్నమాటండి దీనికి. ఇదిగోండి ఇది 10 గ్రామ్స్. ఇదేమో 20 గ్రామ్స్. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికైతే బావుంటదండి. మనం ఎవరైనా సింగిల్‌గా ఒకటి ఇవ్వాలన్నా కూడా ఇది 30 గ్రామ్స్‌లో ఇవ్వొచ్చుమాటండి. ఇది 30 గ్రామ్స్‌కే మనకు కొంచెం 50 గ్రామ్స్ అలా కనిపిస్తదన్నమాటండి. ఇది మీకు వీడియోలో తెలియట్లేదేమో గానినండి ఇది కొంచెం పెద్దగా వస్తదన్నమాట 30 గ్రామ్స్‌కి. ఇందులో మనకి 10, 15, 20, 25, 30, 35 అలా అన్ని వెయిట్‌లు ఉంటాయన్నమాటండి. అంటే మనకి వీడియోలో అన్నీ చేయాలంటే ఒకేలా ఉంటది కాబట్టి నేను చెయ్యను కానండి. కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నానండి. చూడండి ఇదొచ్చి మీకు 45 గ్రామ్స్ అండి ఇది. ఇదిగోండి 45 గ్రామ్స్. ఒకేలా ఉంటాయని చెప్పాను కదండీ మీకు. ఇదిగోండి 2 కూడా దగ్గర పెడుతున్నాను. ఇలా కంపేర్ చేస్తే మనకు తెలుస్తది కదా! డిజైన్ అని చెప్పేసి 2 దగ్గర పెట్టి చూపిస్తున్నాను మీకు. అదిగోండి చూసారా? 2 దగ్గర పెడితే ఒకేలా ఉన్నాయి కదండీ! ఏంటంటే కింద బేస్ మాత్రం తేడా అంతే అండి.
ఇదిగోండి దీనికేమో మట్టు వచ్చింది, వీటికేమో బేసు ఇలాగా మనకి కోడిలా వచ్చాయన్నమాట అండి. ఈ కోళ్ళు కూడా చాలా అందంగా ఉన్నాయండి. ప్లెయిన్ వచ్చి ఎక్కడ చెక్కుడు కూడా ఏమీ లేదండి. అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. అంటే క్లీనింగ్‌కి బాగుంటుందండి. ఇలా కొంచెం ప్లెయిన్ వచ్చినట్లయితే క్లీనింగ్‌కి బాగుంటుందన్నమాట. ఇదిగో మీకు చెప్తున్నాను కదండి, నేను బాగున్నాయని చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి దీనికేమో మట్టు వచ్చిందండి. మట్టు వచ్చి దీనికి కొంచెం హైట్ కనిపిస్తది ఇది. అదైతే కొంచెం కిందకు ఉంటదన్నమాట అండి. ప్రసాదం పెట్టినా కూడా నీట్‌గా పైకి కనిపిస్తదండి. ఇదొక బౌల్ మాట. ఇదొక మోడల్. ఇందులో కూడా మనకి అన్ని సైజులు ఉంటాయి. చెప్పాను కదండీ! 200 గ్రామ్స్ వరకు కూడా ఇందులో ఉంటాయి. మనకి 10 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు కూడా ఉంటాయండి. ఇది ఒక్కొక్క గిన్నెకి ఒక్కొక్క డిజైన్ వస్తదన్నమాట. అన్నీ ఒకలా ఉండవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్. మనం ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసుకోవచ్చమాట అండి. ఇది చూసారా 60 గ్రామ్స్ అండి ఇది. ఈ డిజైన్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇది ఫ్లవర్‌లా వచ్చి డిజైన్ అయితే చాలా బాగున్నదండి. అలాగే మీకు ఏదన్నా వీడియో చూడాలని అంటే నాకు కామెంట్ చేయండి. వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండీ! మీరు నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తానండి. అలాగే మీకు ఏదన్నా ఐటెమ్ కావాలి అని అంటే గనక నాకు మీరు వాట్సాప్‌లో పెట్టారంటే మీకు నేను వీడియో పెట్టారనుకోండి, నాకు స్క్రీన్‌షాట్ తీసి మీకు అది ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది కూడా నేను మీకు చెప్తానండి. చూసారా బాగున్నాయి కదండీ అన్నీని. అన్ని మోడల్స్ చూపిస్తున్నాను చూడండి, మీకు నచ్చాయండి? అదిగోండి కోళ్ళయేమో అటువైపు పెట్టాను. ఈ ప్లెయిన్ ఇటువైపు పెట్టానండి. 2 కూడా బాగున్నాయండి. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అది కోళ్ళది నచ్చిందా? లేదంటే ఈ పాత మోడల్ మట్టిదే నచ్చిందా? మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి. మన వీడియో మీకు నచ్చిందండి? మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేశారంటే వేరే వాళ్ళకి మన వీడియో రీచ్ అవుతుందన్నమాట అండి. ఓకే అండి. ఉంటానండి.